హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఒత్తిడి, అయోమయం, వాటన్నిటికీ సమాధానం భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం. అర్జునుడి కన్నీళ్లతో మొదలైన ఈ అధ్యాయం ఒక మనిషి పరమాత్మ స్థితిని ఎలా పొందాలో చెబుతూ ముగుస్తుంది. ఈ రోజు మనం ఈ అధ్యాయం యొక్క ముగింపు శ్లోకాన్ని, దాని లోతైన అర్థాన్ని మరియు ఈ 72 శ్లోకాలు మనకు నేర్పే లైఫ్ లెసన్స్ ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ అర్జున, అహంకారము, మమకారము లేని ఈ స్థితిని బ్రహ్మస్థితి అంటారు. ఈ స్థితిని పొందిన వాడు ఇప్పుడు ఎన్నడూ మోహంలో పడడు. జీవితాంతం ఈ స్థితిలో ఉండి కనీసం మరణించే ఆఖరి నిమిషంలోనైనా దీనిని పొందితే ఆ వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. ఈ అధ్యాయం మనకు అందించిన అమూల్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిది ఆత్మ నిత్యత్వం. దేహం నశిస్తుంది కానీ ఆత్మ చావదు. బట్టలు మారినట్లు ఆత్మ శరీరాలను మారుస్తుంది. ఈ జ్ఞానం మనలో మరణం పట్ల భయాన్ని పోగొడుతుంది. రెండవది ద్వంద్వాలను జయించడం. సుఖదుఖాలు, చలి, వేడి వంటివి ప్రకృతిలో సహజం. ఇవి వచ్చిపోయేవే తప్ప శాశ్వతం కాదు. వీటిని ఓర్పుతో భరించడం నేర్చుకోవాలి. మూడవది పతనం ఎలా మొదలవుతుంది. విషయ వాంఛల మీద ధ్యాస పెడితే కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే కోపం వల్ల వివేకం నశించి మనిషి పతనమవుతాడు. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. నాలుగవది స్థితప్రజ్ఞ అంటే స్టెబిలిటీ. తాబేలు తన అవయవాలను లోపలికి లాక్కున్నట్లు మనం మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. సముద్రంలో నదులు కలిసినా అది ఎలా శాంతంగా ఉంటుందో కోరికలు మనసులోకి వచ్చినా చలించకుండా ఉండటమే నిజమైన శాంతి. ఐదవది నిష్కామ కర్మ. ఫలితం గురించి ఆశించకుండా పనిచేయి. పని మీద నీకు అధికారం ఉంది కానీ ఫలితం మీద లేదు. ఫలితాన్ని దైవానికి వదిలేస్తే ఒత్తిడి లేని జీవితం నీదవుతుంది. ఈ సాంఖ్యయోగం మనకు ఇచ్చే అతిపెద్ద ధైర్యం ఏంటంటే, నీవు ఈ బలహీనమైన శరీరం కాదు, నీవు అనంతమైన ఆత్మ. నీవు చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పణగా చేయి. అహంకారాన్ని పక్కన పెట్టు. నేను చేస్తున్నాను అనే భావన పోయినప్పుడు భగవంతుడే నీకు తోడై నడిపిస్తాడు. ఈ అధ్యాయం నేర్పిన స్థితప్రజ్ఞతను అలవాటు చేసుకో. అప్పుడు ఏ కష్టం నిన్ను బాధ పెట్టలేదు, ఏ సుఖం నిన్ను గర్వపడేలా చేయదు. నువ్వు ఒక విజేతగా నిలబడతావు. 2వ అధ్యాయం మనకు జ్ఞానాన్ని ఇచ్చింది. మరి ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఎలా? అది మనకు 3వ అధ్యాయం అయిన కర్మయోగం నేర్పిస్తుంది. ఈ సాంఖ్యయోగంలో మీకు నచ్చిన విషయం ఏంటో కామెంట్ చేయండి. ఈ జ్ఞానాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కర్మయోగంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.